సెప్టెంబర్ 16, 2024 సోమవారం. ఇంకేరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అవుతుంది. కొంచెం లేట్ అయిన వీడియోస్ అనేది లేటెస్ట్గా ఉంటాయి. సో మిస్ అవ్వద్దండి వీడియోస్ వచ్చేసి. ప్రతి వీడియోలోనూ నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలా, మీకు తెలుసు కదా ప్రతిసారి. సో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తే దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ దేనిషట్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. ఓవరాల్గా టీవీఎస్ మండలి అని చూసుకుని ఒక 4 ఇంకా 5 మండీలు మినహాయిస్తే, అంటే మిగతా మండలికి తక్కువగానే వచ్చింది. ఒక 4 ఇంకా 5 మండీలు అంటే కేజీఎన్, టీఎల్డీ, ఎంఆర్, అలాగే ఒక 2 మండీలు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి రోడ్ల వరకు అయితే వచ్చాయి. ఈ 5 మండీలకి మిగతా మండలికి సేమ్ దినోషట్లో వచ్చింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా జీపీఆర్కి మాత్రం పర్వాలేదు, అంటే ఆ లైన్లో జీపీఆర్కి మాత్రం బాగానే కాయలు అయితే వచ్చాయి, అంటే రోడ్ అయితే దాటాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఇప్పుడు 4 ఇంకా 5, 6, 7 మండీలు మినహాయిస్తే మిగతా మండలికి తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఉండే 33 మండీల్లో 7 మండీలు మినహాయిస్తే మనకి ఇక్కడ చూసుకుంటే 26 మండీలు వస్తాయి. సో మిగతా అన్ని మండీలు